వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఈరోజు సెప్టెంబర్ 1, 2025 షో. నమస్తే రమణ గారు. నమస్కారం భాను గారు. నమస్తే. లాంగ్ టైం తర్వాత మళ్ళీ వచ్చాము. అండ్ ఈ మధ్యలో చాలా జరిగాయి. ఈరోజు షో ఒక నెల రోజులుగా ట్రంప్ గారి టారిఫ్లని అదని ఇదని చాలా గందరగోళం అవుతుంది. ఈలోగా స్కో ఈవెంట్కి మోడీ గారు చైనా వెళ్ళటము, అక్కడ చైనా, రష్యా, మ్మ్. తర్వాత భారతదేశం కలిసి ముఖ్యంగా ఒక ఒక కూటమిలాగా అవటం జరిగింది. ఆ, దీన్ని మొత్తం భౌగోళిక రాజకీయాల్లో ఇది పెద్ద మార్పు అన్నారు మీరు. అవును. ఇది అది ఏదో డబ్బులు ఇచ్చి పుచ్చుకోవటం కాదు. టారిఫ్లు ఈయన పెంచాడు, అక్కడ తగ్గించారు, అక్కడ పెంచాడు, ఇక్కడ తగ్గించాడు అని కాదు, కానీ ప్రపంచ శక్తుల మధ్యలోనే కొన్ని మార్పులు రాబోతున్నాయి ఆ, అన్నారు. ముఖ్యంగా అగ్రరాజ్యాలు ఉండేవి, రష్యా అండ్ అమెరికా. రష్యా కూలిపోయింది, అమెరికా ఒక్కటే అయిపోయింది. ఈలోగా చైనా పుంజుకుంది. తర్వాత ఇండియా, రష్యా కూడా అంటే రష్యా ఆర్థికంగా పోయినా కూడా మిలిటరీ పరంగా గట్టిగా ఉంది, అది సైనిక పరంగా. సో ఇప్పుడు మూడు శక్తులు, అందులో కొంచెం చైనా పెద్ద శక్తి అనుకోవచ్చు. ఏ రకంగా ఇది ప్రపంచంలో మారుతుంది? ఈ ఈ అంటే ఉత్త వాణిజ్య వ్యాపారంలా కాకుండా ప్రపంచ భౌగోళిక రాజకీయాలు, జియో పాలిటిక్స్లో పవర్ శక్తులు మ్మ్. ఎట్లా దాన్ని హోదాన్ని, అంటే అమెరికాని చెక్ పెడుతున్నాయా? చెక్ పెడుతున్నాయా లేదా అనేది మన శ్రోతలకు వదిలేద్దాం. ఓకే. ఓకే. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం డేటా అమెరికా. ఇద్దాము, శ్రోతలను వదిలే వాళ్ళు చూసుకుంటారంటారా? అవును. సో ఇక్కడ విషయం. చూపించింది మీరు అమెరికా ఇచ్చిన టారిఫ్స్ మనం ఇప్పుడు షేర్ చేస్తున్నది. అవును. అవును. ఉమ్, అమెరికా ఏం చేస్తోందంటే నేను చాలా శక్తివంతమైన దేశము. నాకు ఇప్పుడు ఎకనామిక్గా అప్పుల పాలైనాను. అయితే మాత్రం ఏంటి, నా పవర్ ముందు వీళ్ళంతా ఎందుకు పనికి వస్తారు? నా మీద డిపెండ్ అయ్యేవాళ్ళు వీళ్ళు. కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలని చెప్పి టారిఫ్స్ అనేది ఆ, అనే ఒక టైప్ ఆఫ్ యుద్ధమే. ఇది కూడా టారిఫ్స్ అనేది ప్రపంచం మీద అన్నిటి మీద పెట్టింది. యూరోపు, కెనడా, వాణిజ్యం యుద్ధం, ఉమ్, అన్నిటి మీద పెట్టింది ఇది. ఆర్థిక యుద్ధం. మీరు నాకు ఇచ్చే ఎక్స్పోర్ట్స్లో ఇంత పర్సంటేజ్ వడ్డీ వేసి నాకు డబ్బులు ఇచ్చి మిగతాది ఇక్కడ అమ్ముకోండి అని చెప్పింది. చిన్నగా నేను తెలుగులో ఉమ్. నార్మల్గా చెప్పాలంటే వాటికి మీరు భారతదేశంది 26% కాదు, అది 50 వేసాడు కదా. ఆ అంటే తర్వాత వేసాడు ఫస్ట్ ట్వంటీ తర్వాత సిక్స్ వేసాడు. ఇది పర్సెంట్ ఓకే, ఇది ఇది మొదటిది. ఇది యా, మొదటిది. అవి ఎక్స్ట్రా వేసినవి నేను రాయలేదు ఇందులో యా. అన్నమాట. దీంట్లో ఇంకోటి చెప్పాలి మన శ్రోతలకి. ఇది ఎంత చికాకుందంటే ఆయన రోజుకోటి చెప్తున్నాడు. ఉమ్. రోజుకోటి చెప్పేసరికి కూడా అది ఏమవుతుందంటే అంతే కదా. ఏమవుతుందంటే ఇవాళ మీరు దీన్ని యుద్ధంలో మార్చి మాట్లాడండి. ఆ, ఇవాళ మీ మీద ఒక గ్రెనేడ్ వేసాను, మీరు చెప్పిన మాట వినట్లేదు. రేపు పొద్దున ఇంకో మిజైల్ వేసాను, ఇంకా చెప్పిన మాట వినట్లేదు. అప్పుడు మీ మీద బాంబింగ్ చేస్తాను, అప్పుడు వింటారు. ఆయనకు ఒక పద్ధతి పాడు లేకుండా ట్విట్టర్లో పోయి రాసేస్తున్నాడు. సో ఇది టారిఫ్స్. ఉమ్. నెక్స్ట్, మీరు అసలు దేశాల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు వాణిజ్య సంబంధాలు కాదు అని అన్నారు ఇక్కడ మీరు. వాణిజ్య సంబంధాలు ఒక్కటే ఉండవు దేశాల మధ్య. ఈ వాణిజ్య సంబంధాలు కుదురుతూ కుదురుతూ ఏం చేశారు అంటే వాణిజ్యం చేసేసి ఎక్కువ రిచ్ అయిపోవటము, లేకపోతే వాళ్ళ మీద అజమాయిషీ ఉండాలి. అజమాయిషీ అంటే వాళ్ళ మీద ఒక చేతిలో ఒక హ్యాండిల్ ఉండాలి. అందుకని ఏం చేశారంటే ట్రేడ్ ఇప్పుడు కొత్త ఏం కాదు ఇది. ట్రేడ్ ఒక్కటి వేరుగా చేయకుండా ట్రేడ్తో పాటు సెక్యూరిటీ గ్యారంటీస్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు జపాన్ ఉందనుకోండి. జపాన్ యొక్క సెక్యూరిటీ మొత్తం చూస్తోంది అమెరికాని. ఓకే. అలానే యూరోప్ ఉందనుకోండి. యూరోప్లో పాత రోజుల్లో వెస్ట్రన్ యూరోప్ చూద్దాం. వెస్ట్రన్ యూరోప్ సోవియట్ యూనియన్కి అగెన్స్ట్గా చూసిందంతా కూడా అమెరికానే మోస్ట్లీ చేసేది. అంటే వాళ్ళకి వాళ్ళ స్వశక్తులు కూడా కొంచెం ఉన్నా అమెరికా లేకపోతే వాళ్ళందరికీ కష్టమే సోవియట్ యూనియన్ మీద. నేను నీకు ఇవి ఇస్తున్నాను, నువ్వు నాకు ఇవ్వు, ఇలా చేయను. ఇప్పుడు ఏమంటున్నారంటే నేను నీకు సెక్యూరిటీ ఇస్తున్నాను, నువ్వు నాకు ఎక్స్ట్రా టారిఫ్ కట్టకపోతే నేను నీకు సెక్యూరిటీ ఇవ్వను. నువ్వు మర్యాదగా నాకు ఎక్స్ట్రా టారిఫ్ కడతావా లేదా అని చెప్పి అందరి మీద పడింది అమెరికా. అందులో కొంతమంది ఏంటంటే తప్పదు, వాళ్ళకి గతి లేదు. అమెరికా లేకపోతే గతి లేదు. అందుకని వాళ్ళందరూ ఏం చేశారంటే సరే బాబు నువ్వేం చేస్తావు అని, నీ కప్పం కట్టుకుంటున్నావు అని కప్పం కట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ సో ఫర్ ద ఫస్ట్ టైం ఏమైందంటే ఇండియా అంది, నువ్వు వేస్తే వేసుకో, నేనేం కట్టించుకుంటే కట్టించుకో, నేనేం పట్టించుకొని నేను చేసేవి చేసుకుంటాను అంది.
వాళ్ళు అడిగినవి మిగతావన్నీ చేయనండి. ఫస్ట్ ఏమన్నాడు, 26% కప్పం కట్టమన్నాడు. బాగానే ఉంది కానీ నువ్వు కనుక రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటాం మానేకపోయావు అనుకో, ఇంకో 50% వేస్తా అన్నాడు. రెండోది అదే, అది ఇంకో సెక్యూరిటీ 20, రిలేటెడ్ అవును అది. అవును. నేను ఆ పని చేయను, నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకోపో అంది ఇండియా. అనటమే సో కాకుండా, ఆ, అనటం అయిన తర్వాత ఏమైంది ఇప్పుడు, ఇలా కాదు అసలు, ఇట్లా అమెరికా మీద డిపెండ్ అవుతూ బతకాల్సిన అవసరం ఏంటి, ఎవరికి వాళ్ళు వేరుగా చేసుకుందాం అని చెప్పి ఈ అమెరికా వలన బాధితులు అవుతున్న దేశాలన్నీ ఉన్నాయి ఇప్పుడు. సో ఎవరికి ఇక్కడ ఇష్టం ఒకటి ఉండదు. చిన్నది అడగాలి. అమెరికాలో ఏరోప్లేన్లు, కార్లు లాంటివి, లేకపోతే హైటెక్ ఎక్విప్మెంట్ ఏవో కొన్ని తప్ప, మామూలు ఇప్పుడు వాల్మార్ట్లో వెళ్తే కుర్చీలు, బల్లాలు, ప్లేట్లు, చెంబులు, అంటే సామాన్య మానవులకు అవసరమైనటువంటి ఏ వస్తువు అయినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ అంతా ప్రప్రథమంగా చైనా నుంచి, తర్వాత అంటే అట్లా ఏషియన్ కంట్రీస్ నుంచే రాబోతుంది కదా, వస్తుంది. వస్తోంది కానీ అదేమి ఇండిపెండెంట్ కాదు వాళ్ళందరికీ. ఇది నేను నీకు టెక్నాలజీ ఇస్తాను, బ్రాండింగ్ ఇస్తాను, ట్రేడింగ్ అవకాశం ఇస్తాను, నా మనీ ఇస్తాను అని చెప్పి కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఫస్ట్లో ఇన్వెస్ట్ చేసింది అమెరికానే. ఇక్కడ లేదు. కరెక్టేనండి. మీరు అది రెండు రకాలుగా, ఇప్పుడు అమెరికానే చైనాని, ఓకే, నువ్వు దీన్నంతా తయారు చేసి మాకు సప్లై చేయని ఇచ్చారు. కానీ చైనాని లేపడం వెనకాల అమెరికాకి రష్యాని దించాలనేటువంటి కోపంతో ఆరు ఒక ఉద్దేశంతో వచ్చారు అది. అదే, అక్కడ కూడా మీరు చెప్పింది దాంట్లో నేను చెప్పింది అదే. ఎప్పుడూ కూడా ట్రేడ్తో పాటు గ్లోబల్ సెక్యూరిటీ, ఆ కంట్రీకి కానీ వీళ్ళకి కానీ దాన్ని ముడిపెట్టుకునే చేసింది అమెరికా. ఓకే. ఆ ముడి సపరేట్గా లే ఏదో వాళ్ళని సపరేట్గా ఏమి, ఉద్ధరిద్దామని ఏం కాదు అది. అది సపరేట్గా చేసిన వాటిల్లో కూడా ముడి వేస్తాయి. ఇప్పుడు ఇండియా ఉందనుకో, ఇండియాకి అన్ని ఇస్తానంటోంది. కాకపోతే దాంతోపాటు ముడేం పెడుతుంది, నువ్వు చైనా మీద ఇది రోజు, చైనా మీద నువ్వు చెక్ కింద ఉండాలి, పివట్ అగేన్స్ట్ చైనా ఇన్ ఏషియా అని చెప్పి కదా చైనాని ఒబామా కొట్టడానికి ఒక కొత్త పాలేరు కావాలంటే ఇండియా దాని కింద వాడుతుంది. వాడాలని చెప్పే కదా క్వాడ్ అవన్నీ పెట్టుకుంది. ఇండియా ఏం అది ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు. బట్ ఉమ్. విషయం ఏంటంటే అది ఆ టైపు. నీ- మీకు ఉమ్, సమ్మరీతో చెప్పింది అదే. ఉమ్. ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర వాళ్ళకి, వాళ్ళు బతకటానికి కావాల్సిన ఇండస్ట్రీ అవన్నీ నేను ఇస్తాను, కానీ నువ్వు నాకు ఈ పని చేసి పెడుతూ ఉండాలి. సో ఇదంతా మోస్ట్ ఆఫ్ దెమ్ అది. ఒక కంట్రీ నుంచి ఆ రెడ్ది ఉన్నది యుఎస్కి వాళ్ళ ఎక్స్పోర్ట్ అంటారు. అవును, అవును, అది. ఆ, అంటే యుఎస్ అంటే ఎక్స్పోర్ట్. జీడిపిలో ఎంత పర్సెంట్ ఆఫ్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసుకుని జీడిపి ఉంది అని, ఆ ఆ పర్టికులర్, ఆ ఇది ట్వంటీ పర్టికులర్ ట్వంటీ త్రీ డేటా అనమాట. 2% ఆఫ్ ఇండియన్ జీడిపి ఇస్ డిపెండెంట్ ఆన్ అమెరికన్ ఎక్స్పోర్ట్స్. అది. అలానే ఇప్పుడు వియట్నాం ఉందనుకో, ఉమ్. అందులో అంత వియత్నాం 10% ఉంది. ఆల్మోస్ట్ అన్నమాట. అంటే తక్కువ, చాలా ఎక్కువ అది. చాలా ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ వియట్నాం, యా, ఇప్పుడు వియట్నాం మీద టారిఫ్స్ వేస్తే ఆ వేసుకో బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను అంటుంది. ఎందుకంటే వాళ్ళ దేశం కూలిపోతుంది అమెరికాతో పెట్టుకుంటే. అవును, అది. దాదాపు 10% కాబట్టి. ఉమ్. కానీ ఇక్కడ రెండు విషయాలు. చైనా నేను చాలా ఎక్కువ అనుకున్నా. చైనా ఓన్లీ 3% అమెరికా మీద అంటే డిపెండెంట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం, అంటే ఒకప్పుడు అయితే. కోవిడ్ తర్వాత దించినట్టున్నారు. ఉమ్. కోవిడ్ ఇప్పుడు. కన్నా ముందు అమెరికా మొత్తం చైనా నుంచే కొనేది. అండ్ ఉమ్. ఇంకోటి విచిత్రమైంది, పాకిస్తాన్ లేదండి మీ దీంట్లో. పాకిస్తాన్ ఏముంది సార్, వాళ్ళ దానికి అమ్మటానికి ఏముంది అక్కడ. యా. సో లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే, ఈ టారిఫ్స్ అన్నవి పైకి కనపడతాయి కానీ నువ్వు చెప్పినట్టు వినాలి. లేకపోతే ఈ జపాన్ లాంటి దేశాలకి మేము, వేరే దేశాలకు యుద్ధానికి వస్తే మేము సపోర్ట్ చేస్తామని అమెరికా వెనక నుంచి చెప్తుంటది అంటారు. వాళ్ళకి అది. అభయ హస్తం అనొచ్చా? ఇప్పుడు ఎట్లా అంటే జపాన్ ఉంది, మనం ఉమ్, ఆలోచించుకుంటే జపాన్ మీద నేను నీకు అసలు నీకు ఏదైనా అయినా నేను నిన్ను పట్టించుకోను అందనుకో. ఉమ్, ఇప్పుడు జపాన్కి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఏషియాలో చైనా. చైనా. చైనా కనుక జపాన్ని కొట్టేయటం అలాంటిది ఏదైనా చేస్తే, అమెరికా కనుక హెల్ప్ చేయకపోతే జపాన్ కష్టం అవుతుంది. అందుకని సరే ఏం చేయాలంటావు అంటుంది. అంటే ఇదిగో నువ్వు ఇట్లా వచ్చేసి ఒక $600 బిలియన్ మా దేశంలో ఇన్వెస్ట్ చేయి, బ్యాక్ తెచ్చేయి. ఇట్లా అన్నమాట. ఇదంతా కలోనియల్ డేస్ టైప్లో అడగటం మొదలెట్టారు ఇన్ ద అడగటం నేమ్ ఆఫ్ మొదలు టారిఫ్ పెట్టి. అనమాట. సో ఓకే. కానీ మరి జపాన్ మనసుంటుందా ఉమ్. ఇలా చేస్తోంది అంటే? వాళ్ళ దేశంలో వాళ్ళు ఏమంటారు, ఇదేంటి ఇది, ఈ ఎన్స్లేవ్మెంట్ ఏంటి మనకి, ఈ అంబర్ ఫిట్టింగ్, మనకి టెక్నాలజీ మనకు ఉంది, మనం అన్నీ చేసుకోగలం, ఏదో వాడు చేస్తున్నాడు కదా అని మనం వాడితో వెళ్ళాం ఇన్నాళ్ళు, ఇట్లా అయితే ఎట్లా కుదురుతుంది అంటారు వాళ్ళ దేశంలో వాళ్ళు. సో వాళ్ళకి బేసికల్లీ ఏంటంటే, ఈ చైనా నుంచి వచ్చిన భయంతో వాళ్ళు అమెరికాతో ఉమ్. ఆ, అది. అమెరికా కింద
మనం పాలేర్లు అని వాడొచ్చు, వాడకూడదేమో. బట్ ఉమ్. అమెరికా మున్నా లాగా ఉంటారు. అది అట్లానే కొరియా, అట్లా కొరియా, ఎవరి సౌత్ కొరియా అండ్ అది. జపాన్ రెండు అలాగే, ఎందుకంటే వాళ్ళకి పెద్ద ఆర్మీ లేదు ఉమ్. కాబట్టి. అలానే యూరోప్ కూడా అంతే. యూరోప్లో మోస్ట్ ఆఫ్ దీస్ కంట్రీస్ ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ బిఫోర్, ఉమ్. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, బిఫోర్ కాదు, తర్వాత నుంచి కోల్డ్ వార్ ఈ టైం అంతా కూడా వీక్ వాళ్ళ అయిపోయారు. ఉమ్. వాళ్ళందరూ వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకున్నా వాళ్ళకి కావాల్సిన డిఫెన్స్ని బేసుల దగ్గర నుంచి కూడా అమెరికానే ఉండేది. అమెరికా. యా. ఇప్పుడు ఏముంటుందంటే వాటిలన్నిటికీ నేను డబ్బులు ఇవ్వను, నువ్వే కట్టుకో, పైగా యా. నీ దగ్గర ఉండే నాకేమైనా అమ్మితే ఇంత ఇంత కప్పం కట్టు అంటుంది. వాళ్ళకు కూడా కష్టమే. అది కూడా కష్టమవుతుంది. ఏంటి, యుక్రెయిన్ తోటి యుద్ధం అయిన తర్వాత, సరే ఇప్పుడు ఇంతకీ నీ కష్టం ఏంటి, నువ్వు నాకు సెక్యూరిటీ ఉమ్. ఇవ్వనంటావు. ఇప్పుడు నీ సెక్యూరిటీ మొత్తాన్ని తీసేసి ఉమ్. నీతో నాకు అవసరం లేకుండా నేనంతా నేను ఇండిపెండెంట్గా చేసుకోగలిగాను అనుకో, అవును. నీకు నేనెందుకు, నువ్వేం అవసరం చేసుకుంటే ఉండదు, నాకేంటి అవసరాలు అసలు. ఉండవు అది. ఉమ్. ఉమ్. ఇప్పుడు సో నువ్వు ఇప్పుడు టారిఫ్ వేసి, నెక్స్ట్. ఓకే. అది యా. ఆ ఆ థాట్ ప్రాసెస్ ప్రతి ఒక్కళ్ళలోకి వచ్చేసింది. అన్ని దేశాలకు అన్ని వచ్చింది. దేశాలకి వచ్చింది. ఈ అమెరికా మీద ఇంకా డిపెండ్ అవ్వలేము, ఎప్పుడు ఎందుకంటే పడితే నమ్మలేము, ఎప్పుడన్నా ఇంకా ఏదన్నా నమ్మలేము అని జరగవచ్చు. వచ్చేసింది. యా. వచ్చింది వాళ్ళల్లో కొంతమందికి అడ్వాంటేజ్ ఉంది, కొంతమందికి డిసడ్వాంటేజ్ ఉంది. నేను డిసడ్వాంటేజ్ ఇందాకే చెప్పాను, గతి లేదు అనే టైప్ ఉంది. ఇప్పుడు ఇండియా ఏంటంటే అన్ని చోట్ల ఉన్నాయి. ఇండియా అనేది, ఇండియా ఒకదాని మీద ఎప్పుడూ డిపెండెన్స్ లేదు ఇండియాకి. ఇండియా ఓన్ డిఫెన్స్ ఉంది, ఇండియా ఓన్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ప్రతి ఒక్కళ్ళకి అమ్ముతుంది, ప్రతి ఒక్కళ్ళ దగ్గర కొంటోంది. వాళ్ళు కొంచెం ఉమ్. బేర్ చేసుకోగలరు ఫర్ ఇనిషియల్గా కొన్ని కష్టాలు వచ్చినా కూడా. కానీ వాళ్ళు ఒక్కళ్ళు చేయలేని పని ఇది. సో వాళ్ళకేంటంటే అట్లానే చైనా ఉందనుకో, చైనా ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ కంట్రీ. కానీ ఉమ్. ఎకానమీ ఏం చైనాకి అంత గొప్పగా లేదు ప్రస్తుతం ఇదివరకు ఉన్నట్టు. ప్రస్తుతానికైతే లేదు. యా. వాళ్ళకు కూడా వేరే వాళ్ళ సహాయం కావాలి, ఎవరికి వాడు నేనే చేసేసుకుంటాను నీతో నాకు సంబంధం లేదనే రోజులు లేవు అక్కడ వాళ్ళకు కూడా. సహాయాలు కానీ కావాలి. ఉమ్. మీరు ఇందాక చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ అమెరికా నుంచే, అదే ఏషియా నుంచే అమెరికాకి వెస్ట్రన్ కంట్రీస్కి వస్తుంది ప్రొడ్యూస్ వస్తున్నాయి. అంతా. ఆ. సో అది. అందుకని ఏమన్నారంటే, "హే, మనకి ఇంత ఇండస్ట్రియల్ నెట్వర్క్ ఉంది, ఇంత యా. షిప్పింగ్ ఉంది, అన్ని జనాభా మనకే ఉంది, కన్జంప్షన్ కూడా మనకే ఉంది. అసలు ఉమ్. వేరే వాటితోటి మనకి పని ఏంటి, మనలో మనం కొట్టుకోవడం వలన ఇదంతా అవుతోంది కదా, మనం ఎందుకు కలవకూడదు అని వచ్చింది. మనమే ఓకే. కలిసి అసలు అసలు వాటితో సంబంధం లేకుండా చేసుకోవచ్చు కదా అంటే. అలా వచ్చిన వెంటనే ఏమైందంటే, వీళ్ళు ఏమన్నారంటే జపాన్, సౌత్ కొరియా అన్నారు, ఇలానే ఎప్పుడు ఇలానే అనుకుంటాం కానీ చైనా మేము నమ్మము అన్నారు. సో ఇది ఇక్కడ మనం ఒకటి చెప్పొచ్చా శ్రోతలకి? ఇండియా, రష్యా, చైనా, సౌత్ కొరియా అండ్ జపాన్ ఈ ఐదుగురు కలిస్తే చాలా పెద్ద పవర్ఫుల్ ఒక ఎంటిటీ అవుతుంది. ఒక గ్రూప్ అవుతుంది కదా. అవును, చాలా పెద్ద, అసలు ప్రపంచాన్ని బీటబుల్ అంతే, ఇంకేం ఉండదు అసలు వాళ్ళకి. ఈ ఐదుగురు కలిస్తే ఉమ్. ఏ దేశము వీళ్ళకి ఎదురు లేదనుకుంటా. ఎదురు లేదు. కాకపోతే వాళ్ళు కలవటం అనేది ఎప్పుడూ జరగలేదు. ఆ జరగకుండా ఉండటానికి కారణం కూడా వెస్ట్రన్ కంట్రీస్ ఖచ్చితంగా కలవనివ్వకూడదు అన్నట్టే చేసాయి. సో చైనా బుల్లి ఉమ్. దంచుతుంది, రష్యాను కూడా నమ్మలేము. ఈ ఉమ్. రెండు భయాలు సౌత్ కొరియాకి, జపాన్కు ఉన్నాయి. ఉన్నాయి. అప్పుడు ఏం చేశారంటే, ఇదివరకు అయితే ఇండియాకి ఇప్పుడున్నంత మిలిటరీ పవర్ కూడా లేదు ఇదివరకు రోజుల్లో. గత ఇప్పుడు 10 ఏళ్లలో ఇప్పుడు ఏం బాగా. చేసిందంటే గత 10 ఏళ్లలో చాలా పవర్ఫుల్ అయిపోవటం వలన ఈ రష్యా వాళ్ళు అన్నారు, మమ్మల్ని నమ్మకపోతే నమ్మద్దు, చైనా నమ్మకపోతే నమ్మద్దు, మరి ఇండియాని నమ్ముతారు కదా, ఇండియా కనుక మీకు సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తే ఇండియాకి మీరు టెక్నాలజీ ఇచ్చుకోండి, అప్పుడు ఉమ్. మనందరం కలిసి ఒక యూనిట్ అవడానికి మీకు కష్టం ఏంటి అని ఒక రకంగా ఇంటర్నల్. ఈ మధ్య మీరు చూసారంటే శ్రోతలు చూసుంటారు, రష్యా వెళ్ళే ఒక ఇండియన్ అంబాసిడర్ కాదు, ఫారెన్ మినిస్టర్, మళ్ళీ వెంటనే సౌత్ కొరియా నుంచి ఇండియా ఒక ఫారెన్ మినిస్టర్ వస్తారు, మళ్ళీ వెంటనే ప్రధానమంత్రి జపాన్ వెళ్తారు, మళ్ళీ జపాన్ నుంచి ఇంకో ఫారెన్ మినిస్టర్ వస్తారు, ప్రధానమంత్రి చైనా వెళ్తారు, చైనా నుంచి తిరిగి రాగానే జర్మనీ నుంచి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇట్లా ఇంత ఇంటరాక్షన్ ఎందుకు జరుగుతోంది అసలు ఇండియా సెంట్రిక్గా అంటే, ఇండియా కొంతమందికి సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తుంది. ఎందుకు ఇండియా సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తుంది, అది ఎవరైనా ఆలోచించాలి. ఇండియా ఒక్కటే దేశం ఇప్పటివరకు ఈ దేశాలన్నిట్లో చైనాని నిజంగానే ఓడిచ్చేసింది ఆ గల్వాన్లో వాటిలో పిచ్చి వేషాలు వేసినప్పుడు. ఉమ్. ఆ ఓడిచ్చింది కాబట్టి ఇండియాకి ఆ పవర్ ఉంది, ఆ పవర్ ఉంది కాబట్టి ఇండియా మీద, ఇంకోటి ఇండియా మీద వీళ్ళకి ట్రస్ట్ కూడా ఉంది ఈ కంట్రీస్ అన్నిటికీ అన్నమాట. అవును, ట్రస్ట్ సరే, ఉంది. సెక్యూరిటీ బాధ్యత నాది, టెక్నాలజీ బాధ్యత నీది, వ్యాపారం బాధ్యత మనందరిది, ఇది మనందరం కలుద్దామా అన్నారు. సరే అని ఒక స్టెప్ వేద్దాం అనుకున్నారు, అది అది. జరుగుతోంది. సో అది అమెరికాని పక్కన పెట్టారు దీంట్లో. దీనిలో అమెరికాని యా. ఆటోమేటిక్ పక్కకి వెళ్ళిపోతుంది ఇది సక్సెస్ అయితే కనుక.
పోతుంది. మరి ఫ్యూచర్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. అంటే ఇప్పుడు అమెరికాని పక్కన పెట్టారు, ఉమ్. యూరోప్ని యాడ్ చేసుకుంటారా? చే ఎందుకు యాడ్ అవ్వద్దు ఇప్పుడు? బెల్లం చుట్టూరా చీమలు వస్తాయి. ఆ టైప్లోనే ఇది కనుక నేను అన్నట్టు ఇప్పుడు సక్సెస్ అయితే, యూరోప్లో ఉన్న ప్రాబ్లం ఏంటి? వాళ్ళకి జనాభా లేదు. వాళ్ళకు కూడా కొద్దో గొప్ప ఆఫర్ ఇవ్వటానికి వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది. వాళ్ళకు కూడా కావాల్సింది ఏంటి? సెక్యూరిటీ గ్యారంటీస్ ఇలాంటివి అన్నమాట. ఉమ్, ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే ఇండియా ఏమంటుందంటే, ఇదిగో యూరోప్కి సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాలంటే రష్యా నోరు మూసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళని థ్రెటన్ చేయటం కాదు రష్యా, నేను పెద్ద కదా అని చెప్పి యుక్రెయిన్ తర్వాత ఆగిపోవాలి. యూరోప్ తరఫు నుంచి ఏం చేయాలంటే, మీరు నాటోని ఎక్స్పాండ్ చేసి రష్యాలోకి వెళ్తాను అనకుండా మీరు నోరు మూసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఏంటంటే, కొట్లాటకి వెళ్లకుండా ఉంటే వ్యాపారంలో మీరు మీకున్న కష్టాలు అమెరికా నుంచి దూరం చేసుకోవచ్చు, మీరు కూడా మాతో కలిస్తే. ఉమ్, ఆ టైప్ ఆఫ్ డైలాగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళకు కూడా ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళు ఒకవేళ ఇదంతా కాదు అనుకున్న, మేము కూడా అమెరికా అంత గొప్పవాళ్ళమే అనుకున్నారు అనుకో, వాళ్ళకి ఆ ఈగో ఉంటుంది. వాళ్ళకప్పుడు వాళ్ళు పవర్ఫుల్ కంట్రీస్ కదా, వాళ్ళు అలా అనుకుంటే ఓకే. ఇమీడియట్గా అసలు కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎవరున్నారు? ప్రపంచంలో రెండు పాపులస్ కంట్రీస్, రెండు చైనా ఇండియా, ఇప్పుడు ఈ కూటమిలో ఉంటుంది. సో ఉమ్. వాళ్ళకి ఏమవుతుందంటే అమ్ముకోవాలన్నా కూడా కొనేవాళ్ళు ఉండాలంటే వీళ్ళే కదా. తిండి తినే వాళ్ళంతా ఇక్కడ ఉంటే వాళ్ళు ఎక్కడ ఏం అవును, చేసుకుంటారు? అవును. సో అందుకని వాళ్ళు కూడా ఏంటంటే ఆలోచించుకుని వస్తారు, ఆలోచించుకుని వస్తూ ఉన్నారు ఆల్రెడీ అన్నమాట. సో వాళ్ళు ఇటు వస్తారు. ఇప్పుడు ఇదంతా జరుగుతూ ఉండగా ఉన్నట్టుండి అసలు డాలర్ని ఎందుకు వాడాలి మనం? అది మనకు ఉంది కదా అని వీళ్ళ కొత్త కరెన్సీ తెచ్చుకుని దాన్ని యూజబుల్ కరెన్సీ కింద మార్చారనుకో, అప్పుడు నిజంగా దెబ్బతింటుంది. ఇప్పుడున్న గ్లోబల్ ఉమ్, రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. అమెరికా నిజంగా అప్పుడే ఇదంతా సక్సెస్ అయితే మటుకు దెబ్బతింటుంది. సో ఇప్పుడు సమ్మరైజ్ అంటే జపాన్కి ముఖ్యంగా ఈ గ్యాంగులో జపాన్కి భారతదేశము వెనకాల ఉంటామని చెప్పినట్టే కదా. అది మరి జపాన్కి చాలా టెక్నాలజీ ఉంది. వాళ్ళంతా వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లు చేయగలరు, స్పేస్లోకి పంపించగలరు, మ్మ్, బుల్లెట్ ట్రైన్లు వేయగలరు. సో వాళ్ళు ఇండియాకి వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా, 10 ట్రిలియన్ ఎన్ మేము నెక్స్ట్ 10 ఏళ్లలో ఖర్చు పెడతాం ఇండియాలో అని చెప్పారు వాళ్ళు ఆల్రెడీ. ఉమ్, అది అలానే ఇప్పుడు నేను ఇందాక యూరోప్ గురించి చెప్తాను. ఇండియా ఫ్రాన్స్ ఏం చేసింది? $7 బిలియన్ తోటి జెట్ ఇంజన్ డీల్ ఇండియా తోటి. ఇప్పుడేంటి, ఇండియాలో జెట్ ఇంజన్స్ తయారు చేసి వాటి మీద వచ్చే ఎయిర్ క్రాఫ్ట్లని వాళ్ళు చేసుకునే వ్యాపారం కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి చేస్తారు. అది జపాన్. అట్లానే చైనా, ఇండియా, రష్యా ఇందాక దాకా చెప్తున్నట్టుగానే యుఎస్ డామినెన్స్ని కట్ చేయడం కోసం అని చెప్పి స్కో సమిట్లో ఎక్కువగా మాట్లాడుకున్నారు. నిన్న కాక మొన్నే ఎండ్ ఉమ్. అయిపోయింది అనమాట అది. అట్లానే అట్లాగే బ్రెజిల్ కూడా. ఆ బ్రెజిల్ ఎంపైర్ వాడి ఎయిర్ క్రాఫ్ట్లను ఇండియాకి అమ్ముతానన్నాడు. ఇండియా వాళ్ళకి ఏమో రైస్ అవన్నీ అమ్ముతోంది, అగ్రికల్చర్వి అన్నమాట. సో బ్రెజిల్ కూడా వచ్చింది. ఇంకా చిన్నగా ఏమవుతుందంటే అందరం ఇక్కడికి వస్తున్నాం కదా, బ్రిక్స్ ఉంది, ఒక కరెన్సీని కూడా తయారు చేసుకుందాం అంటారు ఏదో ఒక ఉమ్, రోజు. అదే ఉమ్. అసలు ట్రంప్ గారికి విపరీతమైన యాంగ్జైటీ. బ్రిక్స్ కరెన్సీ ఉంటే మనం పోతాము, అది మటుకు రానివ్వకూడదు అని 100 సార్లు అన్నారు ఇప్పటికి ఆయన. అవును. చాలా ఆయన దానిపైన చాలా కోపంగా. ఇవన్నీ ఇవన్నీ కూడా అదే గొడవ అంతా అసలు. ఇప్పుడు డాలర్ని కాకుండా వేరేది వాడతాము అని ఈ దేశాలన్నీ అంటే ఎలా? ఇన్నాళ్ళ నుంచి ఉందది. ఇండియా ఒక్కటే దేశం ఉంది, నేను అలా చెయ్యను, నీతోటి ఉంటాను అంది అమెరికాని. ఉమ్, వీళ్ళన్నారు హట్, నువ్వు నాకు కూడా టారిఫ్స్ కట్టు అన్నాడు. ఇది ఎట్లా అంటే బంగారు బాతుగుడ్డుని మెడ కోసేస్తే ఇంకెన్ని బంగారు గుడ్లు ఉంటాయో అనుకుని కోసేసేట మెడ. అంతే, అంతే. ఇది అలాగే జరిగింది. ఇది అలాగే సో అయింది ఇప్పుడు. జస్ట్ కంక్లూడ్, ఫ్యూచర్లో అంటే ఒక మెల్లగా ఒక 10 ఇయర్స్లో ఇటువైపు వెళ్తుంటారా? నేను ఎందుకంటున్నా అంటే నేను చెప్పిన 5 దేశాలు కొంచెం కూటమిలాగా అయిపోవటము, ఉమ్. డాలర్ని పక్కన పెట్టేసి వీళ్ళ మధ్యలోనే ఉండటము. అంటే ఆ 5 దేశాలు ఏవి? సౌత్ కొరియా, జపాన్, ఇండియా, రష్యా, చైనా. వేరే యూరోప్తో కానీ, బ్రెజిల్తో, సౌత్ ఆఫ్రికాతో డీల్ చేస్తూ, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్తో డీల్ చేస్తూ యా చెయ్యొచ్చు, ఏముంది? వాళ్ళు కనుక మనం పవర్ఫుల్, మన యూనిటీని మెయింటైన్ ఇప్పుడు చేస్తే. అక్కడ ఒక చిన్న ఆ, దెబ్బ ఏంటంటే చైనా అనేది ఎప్పుడు అన్రిలయబుల్ కంట్రీ. అది వాళ్ళకు ఉన్నట్టుండి మళ్ళీ ఎకానమీ బాగైందంటే, "హే, నేను మీతో లేని, నా ఇష్టం" అంటాడు. అలా అనకుండా ఉండగలిగి ఇట్లా కంటిన్యూ చేయగలిగితే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలా ఉండొచ్చు కూడా అన్నమాట. ఉండగలిగితే ఆ కొత్త కరెన్సీ వచ్చిందనుకో, ఆ కరెన్సీ తోటే మేము ట్రేడ్ చేస్తాం అన్నాయనుకో ఇవన్నీ, ఉమ్. అప్పుడు మరి యూరోప్ వాళ్ళు ఏం చేస్తారు? ఇండియా తోటి ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, అమ్మాలి అనుకో, ఆ కరెన్సీలో అమ్ముతారు. సో అప్పుడు కొత్త డాలర్ కరెన్సీ రావచ్చు. రావచ్చు. కాకపోతే ఈ అర్జెంటుగా కాదు, కొన్ని ఏళ్లలో.
యా, ఇది ఒక డెకేడ్, ఇప్పుడు డెకేడ్ ఇస్ నథింగ్ యాక్చువల్లీ అదే చెప్పాలంటే పది ఇలాంటి చూసి వాటికి. కళ్ళు మూసే తెరిచిన కూడా 10 ఏళ్ళు అయిపోతాయి. అవునండి. 10 ఏళ్లలో వచ్చినా కూడా ఇది దెబ్బే. ఇప్పుడున్న అమెరికా సెంట్రిక్ వరల్డ్ సడన్ గా వేరే సెంట్రిక్ వరల్డ్ కింద మారితే అది దెబ్బే. దెబ్బే. అయితే ఇప్పుడు అమెరికా చూస్తూ కళ్ళు మూసుకుని ఊరుకుంటుందో ఏం ఉండదు. వీళ్ళు పెట్టాల్సిన సో చిచ్చు ఇది వీళ్ళు ఇది పెడతారు. ఇది మనం ఈ షోలో చెప్పింది ఏంటంటే ఇది కొత్తది. ఏషియన్ సెంచరీ అన్నది మొదలైంది. అది. అది అంటే ఇది ఛాలెంజింగ్ది డైరెక్ట్లీ కైండ్ ఆఫ్ అమెరికా యొక్క వాణిజ్య మరియు సైనిక శక్తిని ప్రశ్నిస్తూ మొదలుపెట్టినటువంటి ఏషియన్ సెంచరీ మొదలవుతుంది. మొదలవుతుంది అది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్రిక్ కంట్రీ ఏంటంటే భారతదేశం. భారతదేశం. ఎందుకంటే అది ఆ ఇద్దరు రష్యా, చైనా అండ్ ఈ ఇద్దరు అది కొరియా రష్యా చైనా అండ్ నమ్మకం జపాన్. లేని వాళ్ళకేమో నేను ప్రొటెక్షన్ ఇస్తాను, ఉమ్, మీ అందరం కలిసి నేను ప్రొటెక్షన్ ఇస్తా కాబట్టి మీరు టెక్నాలజీని ఇవ్వండి, అందరం కలిసి ఒక బాట మీద ఒక కూటమి కింద వ్యాపారం చేద్దాం. అది ఓకే. వండర్ఫుల్ అండి. ఇది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఉమ్, చాలామంది దీన్ని గమనించట్లేదు. బట్ ఇది రాబోతుంది. అది సంగతి. హోప్ఫుల్లీ. యప్. ధన్యవాదాలు రమణ గారు. ఇట్స్ ధన్యవాదాలండి. యాజ్ యూజువల్ ఫెంటాస్టిక్. మళ్ళీ కలుద్దాం ఇంకొక Mind Media, the voice of India.